ఫాలిక్యులర్ స్కాన్ చేస్తున్నప్పుడు ఏవన్నా అబ్నార్మాలిటీస్ మేము గుర్తిస్తామా? అండ్ దానివల్ల యూజెస్ ఏంటి? ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, మన లాస్ట్ వీడియోలో ఫాలిక్యులర్ స్కాన్స్ ఎవరికి చేస్తాం తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఈ స్కాన్స్ ఫాలో చేస్తున్నప్పుడు యూజువల్లీ అరౌండ్ డే 11 నుంచి పిలిచి ఆల్టర్‌నేట్ డేస్ చేస్తుంటాం. సో, కొంతమందిలో ఫాలికల్స్ చిన్న చిన్నగా ఉంటాయి. బట్ డామినెంట్ ఫాలికల్ గ్రోత్ అనేది కనిపించదు. సో, ఈవెన్ దో మేము ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినా 17థ్ డే, 20థ్ డే వరకు వచ్చినా గ్రోత్ కనబడదు. సో, దీన్ని యానోవ్యులేషన్ అంటాం. అంటే వాళ్ళకి ఆ సైకిల్‌లో ఓవ్యులేషన్ జరగలేదు. సో, ఇది గుర్తిస్తే నెక్స్ట్ సైకిల్‌లో వాళ్ళకి ఇంకొన్ని మెడిసిన్స్ యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకొంతమంది లేడీస్‌లో ల్యూటినైజ్డ్ అన్‌రప్చర్డ్ ఫాలికల్ అంటే ఫాలికల్ గ్రోత్ జరుగుతుంది బానే. అరౌండ్ 20 దాకా రీచ్ అవుతుంది. బట్ అది హ్యాచ్ అవ్వడం గుర్తించం స్కానింగ్‌లో. సో, అలాంటప్పుడు అది ఓవం బయటికి రిలీజ్ అవ్వడం కూడా జరగదు. సో, ఇది గుర్తిస్తే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్‌ని మోడిఫై చేయడం జరుగుతుంది. ఇంకొంతమందిలో హైపర్ స్టిమ్యులేషన్ అంటే మనం యూజువల్లీ ఓవ్యులేషన్ ఇండక్షన్ కేసెస్‌లో 1 లేదా 2 ఫాలికల్స్ గ్రోత్ అవ్వడానికి టార్గెట్ చేస్తాం. బట్ అనుకోని విధంగా వీళ్ళకి మెడిసిన్స్ ఇవ్వగానే కొంతమంది బాడీ రెస్పాన్స్ వల్ల హైపర్ స్టిమ్యులేషన్ అంటే 3 గానీ, అంతకంటే ఎక్కువ ఫాలికల్స్ గానీ గ్రోత్ అవ్వడం జరగొచ్చు. సో, ఇలా జరిగినప్పుడు మళ్ళీ మేము దాన్ని తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఇలా హైపర్ ఓవ్యులేషన్ జరిగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో చూద్దాం. థ్యాంక్ యూ.